బహుజనుల ఐక్యత సాధిస్తాం ఆదోని జిల్లా వచ్చేంత వరకు ఈరోజు భారతదేశంలో ఎంతోమంది పుణ్యాత్ములు జన్మించారు. అందులో జ్యోతిరావు పూలే దాదాపు 200 సంవత్సరాలైంది ఆయన పుట్టి. మహారాష్ట్రలో ఆయన పుట్టడం జరిగింది. తర్వాత చిన్నప్పటి నుంచి చాలా పేద కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. అయినా ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఇక్కడ అంతా పేద విద్యార్థులకు విద్యా బోధన చేయాలని చెప్పి ఎన్నో పాఠశాలలు కూడా నిర్మించడం జరిగింది. అలాగే అందరిలో చైతన్యవంతం తీసుకురావడం జరిగింది. అంత కృషి చేయడం ఆయన మహానుభావుడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశం వికసిత్ భారతదేశంగా మార్చాలంటే ఆయన జ్యోతిరావు పూలే గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకుపోతే వికసిత్ భారతదేశం మాదిరిగా డెవలప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు ఈరోజు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు ఉంది. ఆయన ఎంతో పెద్ద చదువులు చదివినా ఆయన ఎక్కడ ఆడంబరంగా జీవించలేదు. కేవలం పేద కుటుంబాల కోసము ఆయన ప్రతి గ్రామాలకు పోయి అందరినీ చైతన్యవంతం చేయడం జరిగింది. అలాగే ఆయన చూపించిన మార్గం ప్రకారం రేపు భారతదేశంలో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఆయన చేసిన సేవలు ఈరోజు బీసీ కులాలకి ఒక ఆదర్శప్రాయం. ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక ఆదర్శమైన అభిప్రాయము మన జ్యోతిరావు పూలే ఉంది. కనుక అందరూ జ్యోతిరావు పూలే ఆశయాలని పాటిస్తూ మనం ప్రతి పేదవానికి విద్య బోధించే విధంగా అందరూ కృషి చేయాలి. ఆయన ఆశయాల్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ఆదోని జిల్లా సాధన కోసం 147 రోజులుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు మీకు ముఖ్య విషయం ఏమంటే ఆయన ఆశయాలని ఆదర్శంగా తీసుకొని మేము ఈ యొక్క నిరాదీక్షని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఎన్ని చేసినా ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వంలో స్పందన రాలేదు. నాకు తెలిసినంతవరకు రేపు జనన మరణాలు లెక్కలైన తర్వాత జిల్లాలు కూడా ఎక్కువ అవుతుంది. అలాగే పార్లమెంటు సీట్లు కూడా ఎక్కువ అవుతాయి, ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో ఆ రోజు ఇప్పుడు ఉండే 5 నియోజకవర్గాలు ఆ రోజుకి ఎటు పోతుందో తెలియదు. కనుక చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేసుకుంటున్నాడు. తప్పకుండా దీన్ని మేము చేస్తాము. అలాగే ఈ విషయాన్ని మందకృష్ణ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. బుగ్గాపురం పోయి ఆయనతో మాట్లాడడం జరిగింది. మాకు చంద్రబాబు దగ్గర మీరు వచ్చి జిల్లా విషయంలో ప్రస్తావించవలసిందిగా నేను వారికి మనవి చేసుకున్నాము. ఆయన తప్పకుండా చంద్రబాబుకి దృష్టికి తీసుకుపోతాను, మిమ్మల్ని కూడా పిలుచుకుపోతానని చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు నిన్న మొన్న కూడా ప్రయత్నం చేసినాము. త్వరలో ఆయన అపాయింట్మెంట్ మనకు వస్తుంది. అపాయింట్మెంట్ వచ్చినప్పుడు త్వరగా మేము చంద్రబాబు కలిసి ఈ చుట్టుపక్కల ఉండే నియోజకవర్గ భౌగోళిక విధానము, ఇక్కడ ప్రజలు నివసించే విధానము, రైతాంగం నివసించే విధానము, అభివృద్ధి కార్యక్రమంలో చేయవలసిన పనులు అన్నీ ఆయనకు విశదీకరించి మనము జిల్లా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ యొక్క జ్యోతిరావు పూలే కార్యక్రమం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఆశయాలు కూడా మేము ముందు కొనసాగిస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించిన జేఏసీ నాయకులకు
అలాగే ఇక్కడ విచ్చేసిన మిత్ర బృందాలకి అలాగే విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు, ఆదోని. ఈరోజు కూడా జిల్లా సాధన కోసం దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు 11వ తారీఖు వచ్చినందువల్ల మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుక చేయడానికి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రకాష్ జైన్ గారు రావడం జరిగింది. పూలమాల వేసి ఆయనకు మౌనాన్ని ఘటించడం జరిగింది. అయితే 11/4/1827 జన్మించినటువంటి మహాత్మా పూలే గారు యావత్ భూ ప్రపంచంలో అంటే మరి ముఖ్యంగా భారతదేశంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అణగారిన ప్రజల కోసం అంచబడుతున్నటువంటి కులాల పక్షాన ఆయన ఒక చైతన్య దీవిటిగా వెలగడం జరిగింది. ఆ యొక్క చైతన్య దీవిటి వెలుగులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా నడవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మహాత్మా పూలేరావు గారి జయంతిని పురస్కరించుకొని ఎక్స్ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ జైన్ అన్నగారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.